ఏప్రిల్ 21 సోమవారం రోజు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే రాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పినటువంటి అంశాలన్నీ క్లియర్గా అర్థమవుతాయన్నమాట. అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున శుభవార్తలను వినబోతున్నారు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏదైనా సాధించగలుగుతారు. దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టతను కనపరుస్తూ ఉంటారు. ఒకరికి లోబడి ఉండడం వీరికి అసలు నచ్చదు. ఏ రంగంలోనైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు. ఈ కుంభరాశి వారు ఏదైనా ఒక పని మీద పట్టారు అంటే కనుక ఉడుం పట్టు అని చెప్పుకోవచ్చండి. ఆ పని తప్పకుండా నెరవేర్చుకునేలాగా చేస్తారనమాట. చాలా ఈజీగా కూడా చేసేస్తూ ఉంటారు. ఆ పని అయిపోయేంత వరకు అన్నం నీరు కూడా ముట్టుకోరు. ఇక వీరికి 100% పూర్తవ్వాలి. కేవలం పూర్తవ్వడమే మాత్రమే కాదు, అది సక్సెస్ కూడా చేస్తారనమాట. కుంభరాశి వారు ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనుకుందామని చక్కగా అనుకుంటారు. కానీ చేసి వారి కష్టం నుంచి బయటపడి వేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి ఇష్టపడతారండి కుంభరాశి వారు. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించిన వారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారో వారికి రేపటి రోజున ఖచ్చితంగా రాజకీయ రంగంలో అధికారం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయండి. కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా మీకు విజయాన్ని అయితే పొందుతారనమాట. ఇంకా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఒడిదుడుకుల సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి రేపటి రోజున అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య అనేది ఉన్నతం అవుతుంది. దీనికి కారణం ఈ దేవతను మర్చిపోవడం. ఇక కుంభరాశి వారి యొక్క ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దేవత అనుగ్రహం అనేది కానీ మీరు ఆమెని గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, ఆమె కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే ఆ కరుణ అనేది కలిగి ఉంది. ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది, మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కానీ మీరు గమనించడం లేదు. మీ కులదేవతను మీరు మర్చిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మీ కులదేవతను గుర్తుపెట్టుకొని మరి ఎప్పుడైనా కానీ మీ కులదేవతకు ఏదైనా నైవేద్యాన్ని సమర్పించి తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. అంతా కూడా మంచి జరుగుతుంది. అది ఎప్పుడో కాదు, రేపటి రోజునే వెళ్ళండి, మీకు అంతా శుభం జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే అంటే రేపటి రోజున మీకు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని తప్పకుండా చెప్తాను. ఎందుకంటే చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ దానికి తగినటువంటి జాగ్రత్తలు పాటించరనమాట. ఇంకా సంతానం పరంగా విషయానికి వస్తే కనుక సంతానం కూడా చాలా గట్టి పట్టుదల, అంటే ఆ యొక్క తండ్రి లాగానే లేదా తల్లి లాగానే చాలా గట్టి పట్టుదలతో ఏ పనైనా కానీ చేయడానికి ముందుంటారండి. కాకపోతే ఈ కుంభరాశి వారికి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మీకు రేపటి రోజున ఏదైనా కానీ కారణం మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ కానీ, మీరు కష్టపడుతున్న కష్టాన్ని చూసి మీ కుటుంబానికి ఇచ్చే విలువ, గౌరవాన్ని చూసి కుటుంబాన్ని చూసుకునే అంటే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడాన్ని చూసి, డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకున్నది ఏంటంటే వీరు చాలా సంపాదిస్తున్నారు, వీరికి డబ్బు చాలా ఎక్కువగా ఉంది, వీరు చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి అయిన వాళ్ళే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయిన వాళ్ళలోనే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి వీరి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకే అనారోగ్య సమస్యలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవాలి అంటే కనుక మీరు తప్పకుండా ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తూ ఉండాలి. చిన్న అనారోగ్య సమస్య లేదా తలనొప్పి ఉండడం, ఏ పని చేయలేకపోవడం, కొంచెం సోమరితనంగా అనిపించడం, లేజీగా ఉన్నట్లు అనిపించడం, ఇబ్బందిగా ఉండడం, అంటే అశ్రద్ధ చేస్తూ ఉండడం, చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట.
కాబట్టి ప్రతి సోమవారం రోజు కానీ లేదా మంగళవారం రోజు, ఆదివారం రోజు కానీ ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా వారానికి ఒకసారైనా మీరు చేస్తూ ఉండండి. మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇంకా సినీ రంగం వారికి కానీ, ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ వారికి కానీ రేపంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. మీరు తప్పకుండా ఏదైనా అంటే సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి ఓం నమః శివాయ అని శివుడి ముందు కూర్చొని 108 సార్లు జపించడం వల్ల మీకు జాతక దోషాలన్నీ కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. చాలా చక్కగా మీరు రేపటి పనిలో చాలా విజయవంతమవుతారనమాట. రేపు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ఈ రకంగా దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా పూజ చేసుకొని మీరు చేసుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు పనిని కనుక మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ శివుడి ఆశీర్వాదం మీకు ఎల్లవెల్లలా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇక ఈ కుంభరాశి వారు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏంటంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే ఏదైనా కానీ మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కదా, మేము ఏ పని చేపట్టినా అందులో విజయం రావట్లేదని. తప్పకుండా మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ ఎదుటి వారితో చెప్పుకోకండి. మీకు ఏంటంటే కళ్ళకపటం లేని మంచి మనసున్నవారు. మీరు ఏదైనా కానీ నలుగురితో పనిచేస్తూ చేసుకుంటూ ఉంటారు, కానీ వారు ఏంటంటే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఏదైనా కానీ మీకు మంచి జరగాలని అంటే మీ మంచి ఏ విధంగా పాడు చేయాలని చేస్తే నలుగురు మధ్యలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూస్తేనే మీకు అంతా మంచి జరుగుతుంది అన్న ఒకే ఒక్క తోటి మీకు మాట అయితే చెప్పడం జరిగింది. ఒక శుభవార్త ఏంటంటే మీరు స్థలాన్ని కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఆ ప్రయత్నం అనేది తప్పకుండా సఫలమవుతుంది. మీకంటూ మంచి ఇల్లు కట్టుకోవడానికి తప్పకుండా మీరు ఒక మంచి స్థలాన్ని అయితే చూస్తారు. మీకు అనుకూలమైన స్థలాన్ని మంచి రేటుతో కొని ఆ స్థలంలో మీకు నచ్చినటువంటి నూతన గృహాన్ని ఏర్పరచుకుంటారు. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. మీ కళ తప్పకుండా నెరవేర్చుకోవడానికి రేపు మీకు ఆస్కారం ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు అది రెండవ శుభవార్తగా తప్పకుండా ఉంటుందండి. ఇంకా మూడవది ఏంటంటే చాలామంది ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు కదా. మీకు ఆరోగ్యం సమస్య తప్పకుండా మీకు అనారోగ్యాల సమస్యలన్నిటిని కూడా తొలగించుకోబోతున్నారండి. మీకు అనారోగ్య సమస్యలన్నిటి కూడా 100% వెళ్ళిపోబోతున్నాయి అన్నమాట. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా నాలుగోది ఏమిటంటే ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ప్రమోషన్స్ రావడం, జీతం పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఐదవది ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారు పిల్లల చదువుకి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో తప్పకుండా మీకు పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, వాటన్నిటిలో మీ పిల్లలకి మంచి మార్కులు అనేటివి వచ్చి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యేవారు అవుతారనమాట. అది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఒక మంచి స్కోర్ అయితే సంపాదించుకోబోతున్నారు. ఇది విని మీరు చాలా సంతోషపడతారండి. ఇది కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో అయితే జరుగుతాయన్నమాట. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరు వినాల్సిన ఈ 5 శుభవార్తలు అయితే తప్పకుండా వింటారండి. ఇంకా ఏప్రిల్ 21 సోమవారం రోజు ఈ రాశి వారికి ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో చూసుకుంటే ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే అవకాశం అనేది తప్పకుండా రేపటి రోజున మీకు చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలతగా ఉంటుందండి. ఇంకా సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ పిల్లలు ఎగ్జామ్స్ రాసి రావడము, చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుకోవడం, చదువు వీరికి బాగా అనుకూలంగా రావడం, ఇవన్నీ కూడా రేపటి రోజున అంతా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వాటి నుంచి కూడా ఉపశమనం లభించి మీకు అంతా కూడా చక్కగా ఆరోగ్యం అనేది కూడా అనుకూలిస్తుందండి. ఇక అంతేకాకుండా ఎవరైతే ప్రేమికులు ఉంటారు కదా, ఇష్టపడేవారు, వారు కూడా రేపు తప్పకుండా మీరు మీ పెద్దల ఆశీర్వాదంతో మీకు వివాహం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా రేపటి రోజున నష్టాలు కానీ ఏమీ లేవండి. చక్కగా సవ్యంగా సక్రమంగా రేపటి రోజు అనేది గడిచిపోతుంది. విన్నారు కదండి, రేపటి రోజున మీరు వినాల్సిన 5 శుభవార్తలు ఇవన్నీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మళ్ళా కొంతమందికి అనమాట ఈ వీడియో అనేది ఇంకొంతమందికి కుంభరాశి వారికి షేర్ అవుతుంది. తప్పకుండా వారు కూడా చూస్తారు కదండి. చూసినట్లయితే మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వివరాలన్నీ, అంశాలన్నీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.